లగచర్లలో ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా భూసేకరణ చేపట్టడం లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ఏకపక్షంగా ప్రభుత్వం భూసేకరణ చేయాలని చూస్తుందని చెప్పారు. ఎన్నికల సమయంలో ఫార్మాసిటీ రద్దు చేస్తామని సీఎం రేవంత్ అన్నారని, భూసేకరణకు సంబంధించి అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఇక జిల్లా కలెక్టర్ మీద జరిగిన దాడి తర్వాత లగచర్ల జైలు లాగా అయిపోయిందని ప్రతిపక్షాలను సంఘటన ప్రదేశానికి వెళ్లనివ్వడం లేదని మండిపడ్డారు. ఇక ప్రభుత్వ ధోరణి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందని అభిప్రాయపడ్డారు. పబ్లిక్ హియరింగ్ జరిగిన సందర్భంగా చాలా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసి ఈ ప్రాంతంలో ఇది పెట్టడం వల్ల దెబ్బతింటుంది, ప్రజల ఆరోగ్యాలు పంటలు దెబ్బతింటాయి. చుట్టూ అనేక పరిశ్రమలు వచ్చి ఈ మూసి నీళ్లతోటి మేము బతకలేని పరిస్థితి వచ్చి ఏ పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఈ ప్రాజెక్టులు అనేది ఉండొద్దు, ఈ పనులు జరగొద్దు. ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగానే దాన్ని వ్యతిరేకించారు. సిపిఎం పార్టీ నాయకత్వం కూడా దాన్ని వ్యతిరేకించడం అనేది జరిగింది. అక్కడ మా కార్యకర్తల పెద్ద ఎత్తున అక్కడ ప్రతినిధించడం అనేది జరిగింది. ఇక్కడ ప్రభుత్వం ఎక్కడ పరిశ్రమలు పెట్టాలన్నా కూడా ఫార్మా ఇండస్ట్రీ కానీ లేకపోతే ఇంకోటి కానీ ప్రజలకు రైతులకు ఎవరికి నష్టం లేకుండా ఉన్నటువంటి ప్రదేశాల్లో పెట్టాలి. ఎందుకంటే బీడుగా ఉన్నటువంటి వృధాగా ఉన్నటువంటి భూములు చాలా ఉన్నాయి, గ్రామాలకు దూరంగా. అలాంటి వాటిని ప్రజలకు నష్టం జరగకుండా వ్యవసాయ పంటలు పండేటువంటి భూములను తీసుకోకుండా ఆ రకంగా ఇండస్ట్రీస్ తీసుకొస్తే ఎవరైనా స్వాగతం. వదిలేసేందనంటే 2 పంటలు పండే భూములు 3 పంటల తర్వాత గ్రామాలకు దగ్గరగా రైతుల దగ్గర నుంచి బలవంతంగా తీసుకొని ఇండస్ట్రీస్ పెట్టాలన్నప్పుడే ఈ ప్రజల నుంచి రైతాంగం నుంచి వ్యతిరేకతను ఎందుకు ప్రభుత్వానికి సోయలేదు. అందుకనే ఇలా అఖిలపక్షంగా కానీ లేకపోతే మా పార్టీ వైపు నుంచి మేము ఎప్పుడు కూడా పరిశ్రమలకు వ్యతిరేకం కాదు. పరిశ్రమల పేరుతోటి ఏ ఒక్కరికి నష్టం జరగదు. భూమి తీసుకోవాల్సిన పరిస్థితి అనేది తప్పనిసరిగా ఏర్పడి మార్కెట్ రేట్ అనేది గట్టిగా ఎకరం 50 లక్షలు ఉంటే నువ్వు 10 లక్షలు ఇస్తా అంటే ఏం కావాలి? వాళ్ళు లబ్బో దిబ్బో అని మొత్తుకుంటా ఉన్నారు. ఇప్పుడు త్రిపుల్ ఆర్ కొరకు కూడా త్రిపుల్ ఆర్ కు